సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గోదావరిపై ఏపీ సర్కార్ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏపీని చర్చలకు ఆహ్వానించనుంది తెలంగాణ సర్కార్. అలాగే స్థానిక ఎన్నికలపై కూడా ఈ భేటీలో చర్చించి ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్స్, ముందస్తు సన్నాహాలపై దృష్టి సారించనున్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో ముందు ఏది నిర్వహించాలనే దానిపై స్పష్టత రానుంది. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల సమీకరణ, అమలు విధానాలపై కేబినెట్లో చర్చ జరగనుంది. ఈ పథకాలకు సంబంధించిన ఆర్థిక కేటాయింపులు, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలను సమీక్షించే అవకాశం ఉంది. రాష్ట ఆర్థిక పరిస్థితి, కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ అమలు, మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు కులగణన నివేదిక ఆమోదం వంటి తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని అన్ని విభాగాల అధిపతులకు ఇప్పటికే సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, రైట్ స్పందన దాదాపు గంట అవుతుంది కేబినెట్ సమావేశం స్టార్ట్ అయ్యి. చాలా అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వస్తున్నాయి. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏపీ తలపెట్టినటువంటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మీద ముందుగా టేకప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశం మీద మనం ఎటువైపు వెళ్దాము, ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే ఫిర్యాదు చేసి వచ్చాము. అదేవిధంగా కేంద్ర మంత్రులను పోయి కలిసి వచ్చాము. నెక్స్ట్ ఏపీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో మన రోల్ ఎలా ఉండబోతుంది, దాన్ని ఇప్పటికే అడ్డుకున్నటువంటి నేపథ్యంలో మరింతగా దాన్ని చేసి తెగేదాకా లాక్కుందామా, లేదంటే కొంత ఇద్దరి మధ్యలో ముఖ్యమంత్రులు ఏదైతే గతంలో హామీ ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు అదే రేవంత్ రెడ్డి కలిసి కూర్చొని సాల్వ్ చేయాల్సుకునే ప్రయత్నం చేద్దామా అన్నటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడైనటువంటి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహస్తంగా ఉంటేనే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్ప కయ్యానికి కాలు చూస్తే సరైనది కాదు అన్నటువంటి నిర్ణయానికి మంత్రి మండలి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే దోస్తానా చేయాలి అన్నటువంటి అంశం మీద చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో మరోసారి అవసరమైతే వెళ్లాలి అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మీద కూడా దీని మీద కూడా ఎలా ముందుకెళ్ళాలి, 30వ తేదీ నాడు జస్టిస్ ఘోష్ కమిషన్ సంబంధించిన దానికి రిప్లై ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆన్సరిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఆర్థిక శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కూడా రిపోర్టు సంబంధించిన కాపీలు కూడా ఇస్తామని చెప్పారు. వాళ్ళు కూడా అడిగారు. దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఎలా ముందుకెళ్లాలి, ఆ 2 పిల్లర్లకు సంబంధించి మళ్ళీ దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేద్దామా, ఎట్లా 30 తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం మీద కూడా చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో స్పోర్ట్స్ పాలసీ కానీ అదేవిధంగా వివిధ రకాల పాలసీలు కూడా ప్రభుత్వం తీసుకుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చేశారు. అదే సమయంలో రెవెన్యూ సదస్సులకు సంబంధించి 9 లక్షల అర్జీలు వచ్చాయి. దాన్ని తదుపరి కార్యాచరణ ఏ రకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు వేదికల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. దానికి సంబంధించి రెవెన్యూ సదస్సుల ద్వారా ఇట్లాంటి అర్జీలను మనం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదేగా రైతు భరోసా నిధులు రికార్డు స్థాయిలో చేశాం కాబట్టి దాన్ని రేపు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. రేపు కాసేపటి క్రితమే దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయి. శివాలయం పక్కనే ఉన్నటువంటి ప్లేస్ లో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లో జిల్లాలో కూడా రైతుల చేత ఈ కార్యక్రమాన్ని రైతు భరోసా రికార్డు స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఈ దాదాపు 9,000 కోట్ల రూపాయలని ప్రతిరోజు ఇస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా కూడా దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. భవిష్యత్తులో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా తీసుకురావాలి. అదే సమయంలో కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు గెలుచుకునేలాగా దాన్ని రైతులను మోల్డ్ చేసుకోవాలన్నటువంటి అంశం మీద కూడా మంత్రి మండలిలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. కనుక అంతేకాకుండా ఈ గతంలో దానికంటే ఈసారి కేబినెట్ సమావేశంలో అదనంగా 3 మంత్రులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ శాఖకి సంబంధించినటువంటి అధికారులను కూడా పిలిపించారు. అందరు కూడా బ్యూరోక్రాట్స్ అందరూ కూడా హాజరైనటువంటి కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరుపుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం, బీసీ కులగణన అంశం,
దీనికి సంబంధించినటువంటి దాని మీద కూడా కాసేపటి తర్వాత ఈ అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ దీనికి సంబంధించి హైకోర్టులో కానీ అదేవిధంగా కులగణలకు సంబంధించినటువంటి అంశం మీద కానీ ఇక్కడ క్లారిటీ వచ్చారు. గవర్నర్ దగ్గరికి పంపించారు. గవర్నర్ కూడా ఓకే చెప్పారు. అధిష్టానానికి కేంద్రానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అది కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది. దీని మీద అక్కడ ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ సంఘాలు చాలా ఫైర్ అవుతున్నాయి. ఎందుకంటే తూతు మంత్రంగా మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ చేస్తుంది తప్ప గట్టిగా కేంద్రాన్ని ఒత్తిడి చేయడంలో వైఫల్యమైందని కూడా బీసీ సంఘాలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా దీన్ని మరోసారి అవసరమైతే కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేయడమా లేదంటే దీని మీద పార్టీకి మైలేజ్ వచ్చేలాగా ఏం చేయాలన్న దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకవేళ ఇంత రైతు భరోసా ఇచ్చి అన్ని రకాల కార్యక్రమాలు చేసి చివరికి 42% రిజర్వేషన్ ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగా కనుక చేయకపోతే అది మళ్ళీ బీఆర్ఎస్ కావచ్చు మరో పార్టీకి కావచ్చు ఇది అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది, బీసీకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. బట్ అందుకనే ఢిల్లీకి వెళ్తే ఎట్లా ఉంటుంది, లేదంటే హైదరాబాద్ వేదికగానే ఏదైనా పెద్ద కార్యక్రమం నిర్వహించాలా, కేంద్రాన్ని ఎలా ఒప్పియాలి అన్నట్టు దాని మీద కూడా పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎలక్షన్స్ లో దాని ప్రభావం కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు సంబంధించి కేవలం మండలానికి ఒక ఊరు ప్రాతిపదిక చేసుకొని మాత్రమే ఇండ్లు కడుతున్నారు. వాటికి ఎవరి మండే నాడు అమౌంట్ రిలీజ్ అవుతోంది. కానీ మండలంలో ఉన్నటువంటి మిగతా 10ల సంఖ్యలో ఉన్నటువంటి గ్రామాలకు ఇంతవరకు కనీసం పేర్లు కూడా అంటియలేదు. ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా గందరగోళంగా ఉంది. కనుక వేలాది లక్షలాది మంది దీని మీద దాని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ప్రతి మండలం మీద ప్రతి గ్రామాల మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఈ మంత్ ఎండింగ్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ సంబంధించి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సరైనటువంటి సమయము వేచి చూస్తున్నారు. అది ఈ మంత్ ఎండింగ్ ఇచ్చి జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో ఎలక్షన్స్ పెట్టాలా, వాళ్ళ పెడితే సర్పంచ్ ఎన్నికలు ముందు పెట్టాలా, ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు ముందు పెట్టాలా, మున్సిపల్ ఎన్నికల అనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోంది. అందరూ మంత్రుల అభిప్రాయం తెలుసుకొని కేబినెట్ లో సీఎం దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక రాజీ యువ వికాసం సంబంధించినటువంటి అంశం కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా దానికి సంబంధించి అనుకున్నారు. దీంట్లో ప్రధానంగా ఇందిరమ్మ ఇష్యూతో పాటు రాజీవ్ యువ వికాసం కూడా ప్రభుత్వంలో చాలా నిర్వర్తించి అనుకున్నారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. 50,000 నుంచి 4 లక్షల దాకా ఇచ్చేటువంటి స్కీము ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజకులు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి మేలు జరిగేలాగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అది ఎంతో భవిష్యత్తులో ఎలక్షన్స్ కు ఉపయోగపడుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ తో ప్లాన్ డిజైన్ చేశారు. దాని మీద కూడా ఒక రోడ్ మ్యాప్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఇందిరమ్మ దానికి సంబంధించి కూడా ఇమీడియట్లీ అమౌంట్ రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇట్లా అన్ని అంశాల మీద దాదాపు ఎజెండాలో ఒక 30 నుంచి 40 దాకా ఎజెండాలో పాయింట్స్ పెట్టుకున్నారు. వాటి అన్ని అంశాల మీద చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అత్యధికంగా మాత్రం బనకచర్ల అంశం మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి, ఏవి ముందు పెట్టాలి, ఇట్లాంటి అంశాల మీదనే ప్రధానంగా ముందు 2 hours 3 hours దాకా ఈ అంశాల మీద మాట్లాడతారు. పాలనపరమైనటువంటి అంశాలు మాత్రం ఆఫ్టర్ 6 o'clock దీని మీద మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతిమంగా మనకు ఈవినింగ్ 7 to 8 మధ్యలో ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.